హాయ్ అండి. అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, నేను మా కుటుంబం ఉండాలండి. అందరికీ ఈ శివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుడు అనుగ్రహం అందరికీ ఉండాలండి. పొద్దున్నే ప్రసాదాలు చేస్తున్నానండి. గుగ్గుళ్ళు, అలసంద గుగ్గుళ్ళు. అలసంద గుగ్గుళ్ళు పొయ్యి పెట్టి ఉడికేతలకే ఇల్లు తుడుచుకుందామని వచ్చేసినాను. గబగబా ఇల్లు అయి తుడిచేసుకొని పొద్దున్నే ఇల్లు అయి తుడుచుకుంటున్నామండి. మీరేం చేస్తున్నారు? మీరేమేం చేశారు ఈరోజు ప్రసాదాలు దేవుడికి? మేము మాత్రము అలసంద గుగ్గుళ్ళు, బొండిగులు అండి. బొండిగులు నుంచి ఏమంటారు, మా పక్క వచ్చేసి ఈ స్వీట్ పొటాటో అంటారు కదా, అది ఏమంటారు, గెన్సిగడ్డ ఒక్కొక్క పక్కన ఒక్కొక్కటి అంటారు అండి. గెన్సిగడ్డ అన్నీ ఉడకబెట్టేసిన తర్వాత ఈ మాదిరిగా గుమ్మానికి పసుపు పూసుకొని, పసుపు పూసి తులసమ్మకు కూడా పసుపు పూస్తున్నానండి. తులసమ్మకు పసుపు పూసి బొట్లు పెట్టిన తర్వాత దానిపైన దీపం పెట్టుకుంటానంటే నేను తులసమ్మ కాడ దీపం పెడతాను దానిపైన. అందుకే వీటికి కూడా అంతా పసుపు పోసేస్తున్నాను. నాకు పెద్దగా ముగ్గులు రావండి, మళ్ళీ బ్యాడ్గా కామెంట్లు పెట్టద్దు. ఏదో వచ్చిన కాడికి చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాను నేను. ఈ విధంగా ఈరోజు ఉదయం లేచినాంచి మా పనులు అలా అలా చేసుకొని, అలా ఏమన్నా తప్పులు అయి ఉంటే మంచిగా కామెంట్లు పెట్టండి. ఇప్పుడు పండుగ వస్తే అరిటాకులు, మామిడాకులు గుమ్మానికి కడితేనే పండుగ అంటాడు మా ఆయన. అందుకనే చాలా దూరం వెళ్ళి నైటు తీసుకొని వచ్చామండి వాటిని. నైట్ 7 గంటలప్పుడు తీసుకొని వచ్చినాము. అందరు నవ్వుకున్నారు. మేము ఆకులు అట్టి మట్టలు అవి తీసుకొని వస్తే శివరాత్రికి కూడా కడతారని. అయితే కట్టుకుంటే బాగుంటుంది అనిపించి మేము చాలా దూరం వెళ్ళి తెచ్చుకున్నాము. నాకైతే గుమ్మానికి మాదిరి పూలు కుట్టేసుకోవాలంటే చాలా ఇష్టం అండి. ఏ చిన్న పండుగ వచ్చినా కూడా కుట్టేసుకోవాలనిపించదు నాకు, చిన్నమల్లి పూలు. ఈ పండుగనే కాదు, ఎప్పుడైనా శుక్రవారాలైనా సరే పూలు ఉన్నాయంటే ఈ మాదిరి కుట్టి గుమ్మానికి వేసుకోవాలనిపించదు, నాకు బాగా ఇష్టము. అయితే మీరేమంటారు? బాగుండదా? బాగా వేసామా? ఈ మామిడాకులు, అరిటాకులు తెచ్చుకున్నామని చాలామంది నవ్వుకున్నారండి. అయితే నవ్వుకున్నలే, పండగ కదా ఏముంది అని అనుకున్నామండి మేము. నాకు చిన్నపిల్లలు కదా, అందుకని వాళ్ళు కట్టలేరని నేనే చేసుకుంటున్నాను. ఆడికి పాపము చాలా ఓపికగా నాతో పాటు నిద్రలేసి నా పెద్ద కొడుకు వీడియో తీస్తున్నాడు. పాపం పొద్దున్నే లేపేశాను. నేను 4కే లేచినాను. ఇంక 4 నుంచి స్నానాలు చేసి వాళ్ళు లేపితే వాళ్ళు లేచేస్తారు. వాళ్ళు లేచి నాకు వీడియో తీస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి నీళ్ళు కాంచి వాళ్ళ స్నానానికి పంపించి ఈ మాదిరిగా మా పూజ అయితే ఇలా చేసుకున్నామండి, నేను నా కొడుకులు. అయితే ప్రసాదాలు ఇవ్వండి, గుగ్గులు, అలసందల గుగ్గుళ్ళు, బొండిగులు నుంచి గెన్సిగడ్డ, అంటిపండు, నీళ్ళు, దేవుడికి లాస్ట్లో టెంకాయ కొట్టేసుకున్నాము. అయితే మీరు ఎలా చేసుకున్నారు శివరాత్రి చెప్పండి? అంతేనా చేసుకునేది? మా కొడుకు గట్టిగా శివుడిని తలుచుకుంటున్నాడండి. మా తులసమ్మకు పూజ ఇలా చేశాను. అయితే మా ఇంట్లో పూజ ఇలా అయిపోయింది. గుడికి వెళ్ళే తల్లి ఖాళీగా ఉన్నిందండి. ఎప్పుడు చూడలేదు శివరాత్రి రోజు నేను రైల్వే కోడల్లో గుడి ఎప్పుడు రద్దీగా ఉన్నది చూసినాను. ఇంత పొద్దున్నే ఎప్పుడు పోలేదు కాబట్టి ఈసారి మాత్రం ఉదయాన్నే పోయాను. ప్రదక్షిణాలు చేసేదానికి కూడా ఉండదేమో అనుకున్నాను, కానీ చాలా ఖాళీగా ఉన్నింది గుడి అంతా.
వినాయకుడు, శివపార్వతులు బాగున్నారు కదా. నవగ్రహాలు, గరడ గుమ్మం కాడండి ఖాళీగానే ఉన్నింది పొద్దున్నే గుడి. శివయ్యకి అభిషేకం చేస్తున్నారండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మవారు. అందరికీ బాయ్. అందరూ చూస్తున్నారే కానీ మా వీడియోలు మమ్మల్ని కూడా ఆదరించండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మంచిగా